బ్యాక్గ్రౌండ్ డార్క్ సబ్జెక్ట్ బ్రైట్ జస్ట్ 60 సెకండ్స్. హాయ్ గైస్, ఈ రోజు వచ్చేసరికి మన రీల్లో డౌన్ సిరీస్ కలర్ గ్రేడింగ్ పేజ్ లో విండోస్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. సో డౌన్ సిరీస్ కలర్ గ్రేడింగ్ పేజ్ లో విండోస్ టూల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. దీన్ని విండోస్ టూల్ అంటారు. ఈ ప్యానల్ మొత్తం విండోస్ టూలే. సో మెయిన్ గా విండోస్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. సో విండోస్ టూల్ అనేది ఒక స్పెసిఫిక్ ఏరియాని మనం సెలెక్ట్ చేసి కలర్ గ్రేడింగ్ అయితే చేయడానికి అయితే యూజ్ చేస్తారు. సో మన ఏ వాల్యూస్ అడ్జస్ట్ చేసినా బ్యాక్గ్రౌండ్ అనేది టచ్ అవ్వదు. జస్ట్ ఆ విండోస్ టూల్ ఎక్కడ వరకు అయితే టచ్ చేసాం అది ఒకటే అడ్జస్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఒకసారి యూజ్ అయితే చేసి చూద్దాం. ఈ విండోస్ టూల్ లో మనకు వచ్చేసరికి స్క్వేర్ గానీ సర్కిల్ కానీ లైన్ కానీ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం అయితే సర్కిల్ అయితే తీసుకుందాం. సో సర్కిల్ మనం తీసుకోవాలంటే ఇక్కడ సర్కిల్ సింబల్ కా క్లిక్ చేసినా మనకి ఇక్కడ పైన వీడియోలో అయితే వస్తుంది. లేదా ఇక్కడ పైన సర్కిల్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా మనకి సర్కిల్ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి సర్కిల్ రాగానే ఈ నోడ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో మాస్కింగ్ అయితే అయ్యింది మీకు కనుక కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే. సో మీరు దాని కనుక చూడాలనుకుంటే హైలైట్స్ అయితే ఆన్ చేసుకుంటే మీకు అయితే కనిపిస్తుంది ఎక్కడ వరకు సెలెక్ట్ అయిందో. సో ఇప్పుడు నేనైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను ఈ సర్కిల్ ని. ఇలా కనుక మనం అప్ చేసుకుంటే అప్, డౌన్ చేసుకుంటే డౌన్, ఇలాగే మన సైడ్ ను కూడా సో ఫేస్ తగ్గట్టు ఇలా పెట్టుకుని వాల్యూస్ కనుక పెంచుకుంటే జస్ట్ ఆ ఫేస్ పార్ట్ వరకే మనకి వాల్యూస్ పెరుగుతాయి అండ్ తగ్గుతాయి. ఈ పక్కన ఉన్నది స్మూత్నెస్ అనమాట. పెంచుకునే కొద్దీ స్మూత్నెస్ అనేది ఇలా పెరుగుతుంది, తగ్గించుకునే కొద్దీ మనకి షార్ప్నెస్ అనేది దగ్గర గంటూ వస్తుంది అనమాట. సో మీకు అర్థమయ్యేది చెప్పడానికి కొంచెం హైలైట్స్ అయితే పెంచుకుంటున్నాను. మనం ఇలా క్లిక్ చేసి మనం అటు ఇటు మూవ్మెంట్ చేస్తే మీరు గమనించినట్లయితే జస్ట్ ఆ సర్కిల్ లోనే ఆ వైట్నెస్ అనేది ఉంది. సో దీనికి అనేది పార్ట్ 2 అయితే ఉంటుంది. అండ్ రీల్ కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. మీ ఎడిటర్ ఫ్రెండ్స్ కి ఈ రీల్ షేర్ చేయండి. సో దట్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.